హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. యాక్చువల్గా నేను పప్పు చేద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మా హస్బెండ్ నుండి ఈ రోజు పాలక్ పన్నీర్ చేయమని చెప్పారు. పర్లేదు, దీంట్లోనైనా కూడా చేయొచ్చు, ఏముంది. సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనం పాలకూరని బ్లాండ్ చేసుకోవాలి. అంటే కొంచెం హాట్ వాటర్ లో కాసేపు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో వాటర్ పెట్టేసుకొని ఇంకా ఇందులో పాలకూర వేసేద్దాం. నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏంటి ఈరోజు మీ ఇంట్లో వీకెండ్ స్పెషల్? అదైతే పాలక్ పన్నీర్ అండ్ జీరా రైస్ అండి. పాలక్ పన్నీర్ విత్ రోటీ బాగుంటుంది యాక్చువల్గా. కాకపోతే మనకి డేలో వన్ టైం అన్న రైస్ తినకపోతే మనకి మన సౌత్ ఇండియన్స్కి తిన్నట్టు ఫీలింగ్ ఉండదు కదా. సో మాకు అంటే, మెయిన్ నాకు అంటే, మా పిల్లలు నేను ఆఫ్టర్నూన్ వన్ టైం అయినా రైస్ తినాల్సిందే ఖచ్చితంగా. నైట్ పర్లేదు, నైట్ ఏదైనా అడ్జస్ట్ అవుతా నేనైతే. మా హస్బెండ్ అయితే అలా ఏం లేదు, రైసే ఉండాలని ఏం లేదు ఆయనకి. సో కొన్ని వాటర్ పోసుకొని కాసేపు ఇది బాయిల్ అవ్వనంత. మనం ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి అండ్ ఇందులోనే మీకు మిర్చి ఎంత కావాలో దాని తగ్గట్టుగా, ఇంకా మనం ఏం కారం వాడము, ఇదే అనమాట ఇందులో అయితే. మిర్చి కూడా వేసేసుకొని బాయిల్ చేసేసుకున్నాం. అండ్ ఇందులోనే కొన్ని క్యాష్యూస్. కొంతమంది ఇందులో సాల్ట్, సోడా అవన్నీ వేస్తారండి. నాకు తెలిసి అవన్నీ అవసరం లేదు, ఇంతవరకు చాలు. ఇంకా ఇవి కూడా వేసి కాస్త వన్ బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు. ఇంకా డైరెక్ట్ ఇంకా దీన్ని చల్లారాక మిక్సీ పట్టేయడం. సో అది అయ్యేలోపు మనం ఆనియన్స్ ని ఫైన్ గా చాప్ చేసి పెట్టుకుందాం. అండ్ మీరు పాలకూరలో టమాటా అనేది వాడతారా అండి? మేమైతే వాడము. మా చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ కూడా ఎప్పుడు వేసేది కాదు. అండ్ మా సైడ్ కూడా ఎవ్వరు తినము. అదొక ఏమంటారు, పాలకూరలో టమాటా వేసి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అన్నది అనమాట. ఇంకా అసలు ఆ భయంకి కూడా అసలు ఒక్కసారి కూడా ఆ కాంబినేషన్ తినలేదు. సో ఇప్పుడు మరి పాలక్ పన్నీర్ చేస్తున్నారు టమాటా యాడ్ చేయకుండా, ఎలా అని అనుకుంటున్నారు? సో చెప్తాను. ఒకటి నేను దానికి రీప్లేస్ గా ఇంకోటి యాడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాప్ చేసేస్తాను. ఇంత ఫైన్ చాప్ ఉంటే బాగుంటుంది. సో ఇది పక్కకు పెట్టేసి చాలు. సో నేను ఇప్పుడు ఇందులో అల్లం కూడా యాడ్ చేసేసాను. ఇంకా మనం సపరేట్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కాస్త బాయిల్ అయ్యాక మిక్సీ చేసుకుందాం. సో ఇది బాయిల్ వచ్చేసిందండి. ఇంక ఇది ఆఫ్ చేసేసుకుందాం, చాలు ఇంకా. సో ఇప్పుడు దీన్ని మనం వెంటనే కూల్ వాటర్ లో షిఫ్ట్ చేసేసుకుందాం. దానివల్ల ఏంటి అంటే తీసి ఇందులో యాడ్ చేసేద్దాం. సో మనకు పాలక్ పన్నీర్ అనేది మంచి గ్రీన్ కలర్ గా ఉంటుంది వెంటనే కూల్ వాటర్ లో షిఫ్ట్ చేయడం వల్ల. అండ్ ఇది తొందరగా కూడా కూల్ అవుతుంది. దీన్ని షిఫ్ట్ చేసేద్దాం, ఫిల్టర్ చేసేద్దాం వాటర్ ని సపరేట్ గా. దీన్ని కూల్ అవ్వనిద్దాం. కూల్ అయ్యేంత వరకు ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ లో వెళ్దాం. మనం పన్నీర్ని కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇది ఆప్షనల్, కాకపోతే చేసుకుంటే ఏంటి అంటే బాగుంటుంది ఫైనల్ లేయర్ అనేది.
నేను పన్నీర్ బటర్ మసాలా చేసిన, పన్నీర్ ఏది చేసినా ఖచ్చితంగా ఫ్రై చేశానండి. బటర్ అండ్ ఇదే ప్యాన్ లో మనం కర్రీ కూడా చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకోండి బటర్. సో బటర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇంత చాలండి, మరి ఓవర్గా ఫ్రై చేస్తే మళ్ళీ అది రబ్బరీ అవుతుంది పన్నీర్. ఇది నేను తీసుకుంటా పెట్టేస్తా. మంచిగా అయిపోయింది. నేను ఇంకా ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ తొందరగానే వేడైపోతుంది. ఇందులో మనం కొంచెం సాజీరా, రెండు దాల్చిన, ఇందులో గరం మసాలా వాడతామండి, అందుకని చెప్పి ఇది కొంచెమే వేస్తున్నాను నేను. మిరియాలు చాలు. దీంట్లో ఇంతకుముందు మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, వెల్లుల్లి, కొంచెం ఫ్రై అయింది. మరి ఎక్కువ బ్రౌన్ కలర్ లో రావద్దండి. సో ఇప్పుడు ఇంకా ఆనియన్ కూడా వేసేస్తాం. ఇందులో ఇప్పుడు కొంచెం హల్దీ వేద్దాము, పసుపు, పసుపు కూడా వేసేసి కాసేపు కలుపుకుందాం. ఇది మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో రావాలండి, అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని కవర్ చేసి పెట్టేసుకొని మనం ఇంకా పాల కూర కూడా చల్లగా అయిపోయింది, దాన్ని మిక్సీ చేసేసుకున్నాం. ఇది ఫ్రై అవుతూ ఉంది. ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఆ లోపు మనం ఇది చల్లగా అయిపోయింది పాలకూర, దీన్ని మనం చేసేసుకున్నాం. ఇది మంచిగా మెత్తగా చేసుకోవాలండి పేస్ట్ అనేది. అండ్ ఒకసారి ఇది మనం కలుపుకున్నాము. ఇది మిక్స్ పట్టేసుకుందాం. చూడండి మంచిగా పేస్ట్ అయింది. అండ్ ఇప్పుడే మనం టమాటా బదులు దీనికి రీప్లేస్ గా ఏం వాడతాను అంటే నేను పెరుగు అండి, ఇంట్లో తోడేసిన గడ్డ పెరుగు. పుల్లా పెరుగు అయితే ఇంకా బెటర్, కాకపోతే ఇంకా మా ఇంట్లో ఎప్పటికప్పుడు పెరుగు అయిపోతూనే ఉంటుంది. ఎక్కువ అవసరం లేదు, ఒక్క స్పూన్ టేస్ట్ కోసం. కొంచెం ఆ పులుపు అనేది వస్తుంది అనమాట పెరుగు వల్ల, అందుకే పుల్లటి పెరుగు అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది. కానీ ఇంకా మనం టమాటా యాడ్ చేయము, ఇంకా భయంతో తినడం ఎందుకు అని చెప్పి వెంటనే పెరిగాయగానే కలర్ అనేది లైట్ అయిపోయిందండి, మంచిగా మిక్స్ అయిపోయింది.
ఇలానే అవ్వాలండి, లైట్ ఇలా బ్రౌన్ ఆనియన్స్ టైప్ లో అవ్వాలంటే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, సో అందుకని నేను కొంచెం ఆయిల్ ఇప్పుడు యాడ్ చేస్తాను. హై ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా వేడి అయిపోయింది కదా, మళ్ళీ వేసిన ఆయిల్. ఇప్పుడు ఇందులో మనం ఈ పేస్ట్ వేస్తాం. ఇలా మంచిగా థిక్ పేస్ట్ అయింది. ఇంత బాగుంది కదా కలర్. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ అండి, చాలా కొంచెం వాటర్, ఎందుకంటే మనం పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా, వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, మళ్ళీ గ్రేవీ పల్చగా అయిపోతుంది. చాలా ఇంకా ఈ జార్లో కొన్ని పోసి అంతే అండి, ఇంకెక్కువ ఇంకేం యాడ్ చేయద్దు వాటర్. చేసాక ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, అండ్ ఇది గరం మసాలా, కొంచెం గరం మసాలా వద్దు, అండ్ సాల్ట్. మనం మిర్చి వేసాం కదా, ఇంకా అదే స్పైస్, కారం అక్కర్లేదు. సాల్ట్, ఇది స్పైసీ మైల్డ్ గా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. మన కర్రీస్ ఏంటి అంటే మన సౌత్ వి మనకి స్పైస్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది, అంటే స్పైస్ తో పాటు టేస్ట్. ఇది ఏంటి అంటే టేస్ట్ ఉంటుంది, స్పైస్ అనేది చాలా మైల్డ్ గా ఉంటుంది అనమాట, అలానే బాగుంటాయి కర్రీస్. మంచిగా ఇలా అంతా మసాలా కలిసేటట్టు కలుపుకొని క్యాప్ పెట్టేసుకున్నా. ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకున్నాం కాసేపు. ఇంకా ఇది చిల్లుతుందండి, జాగ్రత్త చూసుకోండి. చూడండి, సో జాగ్రత్త, చాలా వేడిగా ఉంటుంది కదా, ఇలా చిల్లుతుంది. చూద్దాం ఒకసారి. ఆయిల్ వచ్చిందండి పైనకి, అండ్ స్మెల్ కూడా ఇంతకుముందు ఇప్పటికీ డిఫరెంట్ ఉంది. ఐ మీన్ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు. ఇంతకుముందు కొంచెం పచ్చిగా పాలకూర స్మెల్ వస్తుంది కదా, అలా వచ్చింది. ఇంకా కింద అంటే ఖచ్చితంగా అంటుకుంటుందండి కాస్తైనా, ఎందుకంటే ఇది మొత్తం పేస్ట్ లాగా కదా. సో ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేస్తాను. ఆయిల్ అనేది మంచిగా వచ్చేసింది కాబట్టి ఇంకా అయిపోయిందండి. పన్నీర్ కోసం అని కాసేపు ఉంచాము. సో ఇప్పుడు పైన కాస్త బటర్, స్ప్రెడ్ చేసేయండి. అండ్ ఫైనల్ టచ్, ఇది ఆప్షనల్, కాకపోతే నాకు ఏంటి అంటే పన్నీర్ కర్రీస్ లో ఇట్లా క్రీమీ టెక్స్చర్ నాకు ఇష్టం అనమాట, అందుకని చెప్పి ఇందులో పైనుంచి ఫుల్ క్రీమ్ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది ఇంకా ఇది స్పైసెస్ అనేది ఇంకా ఇది మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది.
అంతే అండి, ఇంకా మన పాలక్ పన్నీర్ రెసిపీ అయిపోయింది. ఇది రోటీ, పూరి, నాన్ అండ్ జీరా రైస్ తో కూడా బాగుంటుంది. సో ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా, చూడండి ఎంత బాగుందో చూడడానికి. అండ్ టేస్ట్ కూడా చెప్పించా మా హస్బెండ్ తో, బాగుందన్నారు. టేస్ట్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి, సాల్ట్, స్పైస్ అనేది. సో మీకంతా ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలని నాకు కమెంట్ చేయండి. పాలకూర టమాటా యూజ్ చేస్తారా, అది కూడా నాకు మెన్షన్ చేయండి కమెంట్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.